మిత్రులారా, మన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ట్రీట్మెంట్కి మంత్రి సత్యనారాయణ గారు ఆశ్రమానికి వెళ్ళారు. అయినా కూడా ఆమె రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో చూడండి. ఆమె కమిట్మెంట్ ఆవిడ మాటల్లో వినండి. శరీరదానం గురించి చెప్తేనే ఆయన బాడీ డొనేట్ చేస్తారని చెప్తున్నారండి. అంటే ఒక రకంగా మా అందరికీ మోటివేటర్ వాళ్ళ మంత్రి సత్యనారాయణ రాజు గారండి. అది నా కిడ్నీ సమస్య పరిష్కరించబడింది. తర్వాత దశలో 20 ఏళ్ళు నేను నాన్ స్టాప్ గా తిరగడం వల్ల దేశమంతా నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసిందండి. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, నేను అన్నం తింటే అన్నం అడిగేది కాదండి. వెంటనే ప్లేట్స్ అన్నం వాంతి అయిపోతూ ఉండేది, ఫ్లూయిడ్స్ బ్యాక్ వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే టైంకి నాకు భోజనం ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, దేశం అంతా తింటూ ఉండేదాన్ని, మీటింగ్కి వెళ్తూ ఉండేదాన్ని. హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది, తిన్న అన్నం అడగడం లేదు, వాంతులు వచ్చేస్తున్నాయి. చివరికి ఇక్కడ డయాఫ్రమ్ దగ్గర ఆ పేరు పుండు పడిపోయి యాసిడ్స్ బయటకు వచ్చేసి అదొక హెర్నియాలాగా తయారైపోయింది. మా అల్లుడు ఇంట్లో డాక్టర్ అండి, న్యూరాలజిస్ట్. మా అబ్బాయి కూడా డాక్టర్, ఇద్దరు అల్లరి డాక్టర్ వాళ్ళిద్దరు. సో చాలా మంది డాక్టర్లు నాకు చాలా పరిచయం. అందరూ సర్జరీ చేసేగా అర్జెంట్ అన్నారు. తెల్లారి సర్జరీ అనగా నేను మధ్య సత్యనారాయణ రాజు గారికి ఫోన్ చేసుకుని మా అక్కగారికి ఇంట్లో చెప్పి అక్కడికి వెళ్తాను. నేను తగ్గిపోతే సరే తగ్గలేదు అనుకోండి, నేను మళ్ళీ వచ్చి సర్జరీ చేయించుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చేసానండి 2020లో. ఒక నెల ఇక్కడే ఉన్నాను. ఆ టైంలో 15 రోజులకి మళ్ళీ మా అమ్మాయి వచ్చి చూసేవాళ్ళం. ఏంటి నిజంగా అమ్మకి తగ్గిపోయిందండి, సర్జరీ అంటే వచ్చేసారని డాక్టర్ బై నరేష్ గారిని మన శ్రీనివాస్ గారిని అడిగేవాళ్ళు. తగ్గింది. ఈ రోజు నాకు ఆ ప్రాబ్లం లేదండి. కేవలం తీసుకున్న ఆహారం వల్ల, ఈ డైట్ వల్ల నేను సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చి బయటకు వచ్చేసి హ్యాపీగా నేను మళ్ళీ ఉన్నాను. ఓన్లీ ఒక నెల. సో మా వాళ్ళందరూ, మా స్నేహితులు అందరూ కూడా, మీరు ప్రతి 2 ఏళ్ళకి కాదు, ఏడాది ఒకసారి వెళ్ళండి మేడం, లేదా 10 గంటలకు వెళ్ళి మీరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు, మీరు వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలంటారు. లాస్ట్ ఇయర్ నుంచి ప్రయత్నం చేస్తే వెళ్ళి ఆగలిగారు. నాకు బండి మీద ఎక్కువ నా సర్వీస్ అంతా నడిచిందండి, 2 వీలర్. అందుకని సరైన లాంబర్ స్పాంటేనియస్ వచ్చేస్తుంది. అది ఇక్కడ వస్తే రిలీఫ్ వస్తుంది. వాళ్ళ కంటిన్యూస్ జర్నీ చేయగలుగుతూ ఉంటారు. ఇది మిత్రులు నాకు పూర్తిగా నా పరిచయం. మన దగ్గర సొమ్ము ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఇలాంటి సంస్థల్ని ఆదుకుంటాయి. ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోదండి. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం కానీ ఇంత ముఖ్యమంత్రుల్ని ప్రభుత్వంలో అధికారులు నిరంతరం కలుస్తూ ఉన్నా కానీ మా సంస్థ కానీ మాకు కానీ ఇది చేయండి అది చేయండి అని అడగమండి. పాలసీ తీసుకున్నామంట, ఈ చట్టాలు చేయమని అడుగుతాం, అంతే తప్ప డబ్బులు అడగండి. మా డబ్బులు మాకు సరిపోతాయి. నా పెన్షన్ అంతా, ఈవేళ నా గ్రాడ్యుయేట్ ఎంత, నేను ఉద్యోగం చేసినప్పుడు నా శాలరీ ఎంత మా సంస్థలో చదివే పిల్లలకే వెళ్తుందండి. ఎందుకంటే ఏమి పట్టుకెళ్ళం, మీ అందరికీ తెలుసు. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతాం. ఎందుకు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి? చనిపోయేటప్పుడు నా అకౌంట్ 10 రూపాయలు లేకుండా ఉంటే నిజమే నేను నిస్వార్థంగా పనిచేసినట్టే. నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయంటే ఎక్కడో స్వార్థం ఉన్నట్టే లెక్క. సో ఈవేళ 650 మంది పిల్లలు చదువుకున్నాం అంటే ఇదిగోండి ఇలాంటి ఫ్రెండ్స్, నాలాంటి ఫ్రెండ్స్, నాలాంటి సహచరులు ఉంటారు. కాబట్టి ఇది కూడా మిత్రులారా, ఇది మా బ్రోచర్. మీకు ఎంత చెప్పిన 15 మంది ఎస్పీ ట్రైబల్ పిల్లలు కూడా ఉంటారు, ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలు. పాడేరు దగ్గర నుంచి గుంటనే చిన్న విలేజ్ లో ఒక చిన్న కుర్రాడు, ఆశ్చర్యపోతారు మీరు, వాడు తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. కానీ 5 మైళ్ళు నడిచి వెళ్ళాలి కొంచెం పుట్టొచ్చి జూనియర్ కాలేజ్ చదవాలంటే. అది చదివి కొనుక్కోలేక 8th క్లాస్ నుంచి తండ్రి చనిపోతే ఆగిపోతే 10th క్లాస్ ఓపెన్ స్కూల్లో చదువుకున్నాడు. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ముంచిపేట జూనియర్ కాలేజ్కి వచ్చాడు, అది చదువుకున్నాడు. కానీ వాడు డాక్టర్ అవ్వాలని అంబిషన్ పెట్టుకున్నాడు. ఎవరో ఫోన్ కొనిస్తే ఫోన్లో నీట్ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకుని వాడు అప్పుడే ప్రిపేర్ అయ్యాడు. సొంతంగా కోచింగ్ వాడి, ఒక 1 year వాడి ఇంట్లో కోచింగ్ వాడే చదువుకుని ఎంట్రన్స్ రాస్తే 700 మార్కులకి 451 మార్కులు వచ్చాయి. తండ్రి వాళ్ళ ఎన్ఆర్ఐ సీట్లో గవర్నమెంట్ సీట్ వచ్చేసింది. కానీ 1,02,000 కట్టాలి. అంటే ఫీజు తక్కువే, గవర్నమెంట్ ఫీజు తక్కువే, కానీ హాస్టల్ ఫీజు, పుస్తకాలు, మెస్ ఛార్జీలు కూడా ఉంటాయి కదా. వాళ్ళ దగ్గర రూపాయి లేదు. వాడు ఆ రోజు కదా కౌన్సిలింగ్, లాస్ట్ ఇయర్ ఆగస్టు 25 కౌన్సిలింగ్. ఆగస్టు 25 నైట్ వాడు ఒక వీడియో పెట్టాడు చిన్నది, తన పరిస్థితి, తన ఉన్న గుడిసే ఆ ముంచిగుడి ప్రాంతాన్ని చూపిస్తూ తను ఎలా చదువుతుందని చెప్పి, తను ఎవరైనా చదివిస్తే నేను డాక్టర్ అయ్యి నేను మళ్ళీ నా ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని వాడు అప్పీల్ చేసుకున్నాడు. అది నేను అనుకోకుండా నిద్రపోవడానికి వెళుతూ మళ్ళీ నేను వీడియో చూసుకోగలిగాను. అంటే పాడేరు
మా పాడే సెక్రటరీ సోమేష్ కుమార్ ఆ వీడియో పంపించాను నాకు. వెంటనే ఆ వీడియో చూడగానే వాడి మళ్ళీ సోమేష్ కుమార్ గారికి ఫోన్ చేసి మరి ఈ బాబు ఎక్కడ ఉన్నాడో వాడిని తెల్లారి పట్టుకుని వచ్చుకుంటే తీసుకురా, వైజాగ్ తీసుకురా, ఆ అబ్బాయి మనం చదివిద్దామని చెప్పాను. ఆయన వెళ్ళాడు, ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. వాడు వచ్చేసరికి నేను కారు రెడీగా పెట్టుకుని ఎంఆర్ఐ మెడికల్ కాలేజ్ తీసుకుని అడ్మిట్ చేసి 1,02,000 కట్టారు. వాడు చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఒక పంట నరసింహమూర్తి అండి, మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. అట్లాగే తెలంగాణలో సౌజన్య అమ్మాయి తండ్రి చనిపోతే అమ్మాయి మెడిసిన్ ఆగిపోతుంటే ఆ పాపం దత్తత తీసుకున్నాం. అట్లాగే విజయ అబ్బాయి మెడిసిన్ సీట్ వచ్చి కూడా ట్రైబల్ కుర్రాడాకున్నాడు. ఎవరు చదివించేవాడు లేక 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. పంతులు ఎక్కడో చదివి మా గురించి ఆయన మాకు అడ్మిట్ చేస్తే మా అబ్బాయిని చదివించగలుగుతాం. ఇట్లా 15 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే ఇయర్లీ వాళ్ళకు 1 lakh ఖర్చు అవుతున్నాయి. చెప్పాను కదండి, సంపద లేకపోయినా విశాలమైన హృదయం తల్లిలు ఉన్నారు. వాడు 1000 రూపాయల నుంచి 10,000 దాకా నాలుగు పెన్షన్ ఉన్నాయి. డబ్బులు 12,000 ప్రతి చేయలేకపోయాను అని నిస్పృహ పొందకండి, నిస్పృహ పడకండి. ఇవ్వడానికి ఎంతో విలువైన ఈ మానవ దేహం మనకి జన్మతహా వచ్చిన ఒక ఆస్తి మనకు ఉంది ఇక్కడ. ఎందుకంటే మానవ దేహాన్ని ఇచ్చిన ఆస్తి ఉందండి. కోట్లు కూడా పెట్టి కొనలేని మానవ అవయవాలు మన శరీరంలో ఉన్నాయి. వీటిని ఆరోగ్యంగా పరిరక్షించుకోగలిగితే హ్యాపీగా ఒక జన్మని ఇవ్వగలిగి ఒకరికి జన్మని ఇవ్వగలం, పునర్జన్మని ఇవ్వగలం. సో కాబట్టి మానవ దేహాన్ని ఇచ్చేద్దాం. చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరాకుండా పిడికి బూడిదగా మిగిలిపోయే మానవ దేహాన్ని పరోపకారాన్ని ఇచ్చేద్దాం. పరోపకారాన్ని ఎందుకు శరీరం అన్నారు కదా, ఇచ్చేద్దాం. ఇచ్చేసి చూడండి ఎంత సంతోషంగా, ఎంత హాయిగా మనసు కనిపిస్తారు. మనకి ఉపయోగపడతారు. నేను మరణించిన తర్వాత నేను రాజ్కుమార్ పునీత్ కర్ణాటక సినిమా యాక్టర్ గురించి ఉంటారు. ఆయన అకస్మాత్తుగా ట్రిప్ చేసి చనిపోయారు. కానీ వెంటనే ఆయన కళ్ళు నేత్రదానం చేశారు. కానీ ఆయన కళ్ళు నలుగురికి ఎవరు చేయాలి. ఎప్పటిదాకా మన కార్యాలు ఇద్దరికి మాత్రమే చూపిస్తాయి. ఒక కార్య ఒకరికి, ఒక కార్య ఒకరికి అనుకునేవాడు. కానీ ఆయన మరణం ద్వారా మనకు సత్యం తెలిసింది. ఆయన హెల్తీ పర్సన్. ఆ కార్యాలు ఒక కార్యాన్ని స్ప్లిట్ చేసి ఇద్దరు పెట్టగలిగారు, ఇంకో కార్యాన్ని ఇద్దరు పెట్టగలిగారు. అంటే నలుగురికి ఆయన చూపించారు. అంటే నేత్రదానం ఇది ఒక జనరేషన్ ని చూస్తాయి నేత్రాలు. ఇంకొక జనరేషన్ కూడా అంటే 200 ఏళ్ళ బతకగలిగిన శక్తి మన కళ్ళు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఈ కళ్ళని వేరే కళ్ళని విడుదల చేసేద్దాం, ఇచ్చేద్దాం. కనీసం నేత్రాలైనా ఇచ్చేద్దాం. ఇంకొక అందరికి విముక్తిస్తాం కదా భారతదేశంలో. అందరితో నేను భారతదేశంగా ప్రకటించగలిగే అవకాశం మన చేతుల్లో ఉంది కదా. మన సాటి అందరినీ వెలుగులోకి తీసుకురాగలం కదా. ఇది మిత్రులారా, అవయవదానం చేద్దాం, పార్థివదేహదానం చేద్దాం, నేత్రదానం చేద్దాం. 18 ఏళ్ళు నిండిన పిల్లలందరూ మా దగ్గరకు వస్తే వాళ్ళ రక్తదాతలుగా మార్చగలిగామండి. కొన్ని వేల మంది రక్తదాతలు ఉన్నారు. రక్తదానం కూడా ప్రాణదానమే కదండి. ఇది అనమాట. అంటే మానవత్వం, ప్రేమతత్వం ఎక్కడైనా మనుషుల్లో ఉంది అంటే. ఒకప్పుడు ఇండియాలో ఇది డ్రైగా ఉన్న సబ్జెక్ట్ అండి. నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకి డెడ్ బాడీ ఇస్తారా అని ఒక పేపర్ పూర్తి స్థాయి ఫుల్ ఫేస్ నా గురించి ఆర్టికల్ రాస్తే నన్ను చాలా మంది తిట్టారు. ఆ రోజుల్లో డెడ్ బాడీ ఏం చేసుకుంటారు మీరు, డెడ్ బాడీతో వ్యాపారం చేస్తారా, డెడ్ బాడీతో ఉపయోగపెట్టి కదా. ఒక డెడ్ బాడీ ఏం చేస్తుందో వివరణ చెప్పిన తర్వాత ఒక డెడ్ బాడీ మీద పాఠాలు నేర్చుకున్న ఒక డాక్టరు, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ గా బయటకు వచ్చాక తన జీవితకాలంలో 100,000 మందిని రక్షిస్తారే, 100,000 మంది ప్రాణం పోస్తారే. పరోక్షంగా మనం ప్రాణదాతలు అవుతాం. అనుకోకుండా కార్డియాలజిస్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ డాక్టర్ అవ్వచ్చు. అనుకోకుండా మన అవయవాలన్నీ కూడా విలుప్తం అయిపోకుండా మన ప్రాణం పోతుంది. రక్త సరఫరా మెదడుగా అయిపోతుంది అంతే. బ్రెయిన్ అంటే మిగతా వైద్యుల అవకాశాన్ని పనిచేస్తుంటాయి. వెంటిలేటర్ మీద మనం ఉంటాం. అప్పుడు కూడా చాలా సంతోషంగా మన అవయవాలు మరొక ప్రాణం పోయడానికి తరలి వెళ్తుంటే అంతకంటే జన్మకు సార్థకత ఏముంటుందండి? అంతకంటే పరమాత్మ ఏముంటుంది? అంతకంటే ఉత్కృష్టమైన సేవ ఏదైనా ఉంటుందా? ఒక ప్రాణం పోసి నిలబెట్టి ప్రాణాన్ని తీసి వెళ్ళిపోతున్నాం మనం. సో మిత్రులారా, ఒకప్పుడు 0లో ఉన్న మనం 142 కోట్ల భారతదేశ జనాభాలో ఈవేళ 0.88 వచ్చామంతే. అంటే 1% బిలియన్కి ఒక్కడు కూడా ఇంకా అవయవదాతలుగా రాలేదు. అంటే ఇంకా మన ప్రయాణం ఎంతో ఆలోచించండి. ఇంకా ఎంతమంది చైతన్యవంతం అవ్వాలి, ఎంతమంది అవగాహన పెంచుకోవాలో ఆలోచించండి. మనం కూడా ఒక స్పెయిన్ దేశంలాగా ఇంకా అభివృద్ధి చెందిన చిన్న చిన్న దేశాలండి, ఆస్ట్రియా కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, డెన్మార్క్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, లేదా మన యుఎస్ఏ కానీ, యూకే కానీ అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా 1,40,000 మంది దానం చేసి వెళ్ళిపోతున్నారు. 40% అంటున్నారు.
కానీ మన ఇండియాలో ఇంకా 0.88 దగ్గర ఉన్నాం. మనకి ప్రేమ లేదా, సాటి మనిషిని రక్షించాలనే నమ్మకం లేదా మనకి ఉంది మనకి. కానీ తగ్గి లేపే మనుషులు కావాలి, ఒక ఆర్గనైజేషన్ కావాలి. ఆ చైతన్యం ఇవ్వగలిగితే, అవగాహన ఇవ్వగలిగితే ఈ ఉద్యమం ఎంత బలంగా దేశవ్యాప్తంగా వేడుకోవడం కారణం ఏంటంటే ఇంతమంది ప్రేమ ఉంటున్న సమాజం ఉన్నారు కాబట్టి, ఇచ్చే మనుషులు ఉన్నారు కాబట్టి 35 మందితో మేము ప్రారంభించడం తొలియాడు ఈవేళ వేలాది మందికి ఇచ్చేయండి. సో ప్రేమ అనేది మన దగ్గర ఉంది, ఇచ్చేద్దాం. తప్పుంటే ఇది కూడా మందిర సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం స్టార్టింగ్ నుంచి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈవేళ ఎంత అద్భుతమైన ఒక సుందర నందనవనంగా మార్చేశారంటే ఎంతో మంది మదాన్ని వచ్చి ఆయనకి ఎంతో సపోర్ట్ చేశారండి. వాళ్ళకున్న సంపదని ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు తెలుసు, నా కళ్ళ ఉంటే లక్షలాది రూపాయలు డొనేషన్ ఇస్తే ఇంత హాయిగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వెళ్ళగలుగుతున్నాం. అంటే మంచిని ప్రోత్సహించే మనుషులు ఎక్కడైనా 2014 వెంటనే నన్ను రెస్ట్ కోసం ఇక్కడ పంపించారు. ఆయన నేనేలా ఇక్కడే ఉన్నాను. ఆయన చనిపోయే హార్ట్ అటాక్ తప్పగా 82 ఏళ్ళు అని చెప్పగానే వెంటనే సత్యనారాయణ రాజు గారు నాకు కార్ అరేంజ్ చేసి పంపించారు. ఇమీడియట్ గా మా ఫాదర్ యొక్క నేత్రాలని గౌతమి నేత్రాలయ నెడుదోలు వారికి దానం చేసి ఆయన శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసి వచ్చి మళ్ళీ 4 days లో మళ్ళీ నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయానండి. అందరికీ తెలుసు, ఎందుకంటే ఇంతకంటే పుణ్యకార్యం ఏముంది అని మా నాన్నగారు వీలునామా రాశారు. పార్థివ దేహదాతగా, నేత్రదాతగా ఆయన వేసిన పునాది ఉద్యమానికి చాలా ప్రేరణ అయింది. ఆయన అడుగు జాడల్లోనే మీరంతా మీరే ఉంటారు, వాళ్ళు సైన్స్ చదివే ఉంటారు. డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారని, అట్లాగే ఇచ్చాపురం రామచంద్ర గారని, అట్లాగే మన ప్రొఫెసర్ తుమ్మలపల్లి వేణుగోపాలరావు గారు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ గా చేశారు. అలాగే సెల్సాని ప్రసాద్ గారు తెలుసు వ్యవస్థాపకులు. వీళ్ళెవరిని నేను పరిచయం చేయక్కర్లేదు, లబ్ధ ప్రతిష్ఠలేడు. వీళ్ళంతా సమాజం కోసం వాళ్ళ మేధస్సుని, వాళ్ళ సంపదని, వాళ్ళ ఆలోచనని ఈ సమాజాన్ని మార్చడం కోసమే బతుకుండా ఉపయోగించారు. సరిపోయిన తర్వాత కూడా వాళ్ళ దేహాలని మెడికల్ కాలేజీలకి డొనేట్ చేసి చరిత్రలో నిలిచిపోయారు. అట్లాంటి గొప్ప ఒక మానవీయ మహోత్సవానికి మహిళని భారతదేశంలో శ్రీకారం చుట్టారు. ఎందుకంటే మా అందరికీ తెలుసండి, మాతృత్వం అనేది ఎంత గొప్పదో మనందరం చెప్తాం. మన బిడ్డకి జన్మ ఇవ్వడానికి తల్లులుగా మనం పడే సాక్రిఫైస్ ఏంటో మనకు తెలుసు. ప్రాణాలు పరంగా పెట్టే బిడ్డలు అంటాం. కానీ వాళ్ళ తల్లి యొక్క కన్నీరు తోడటానికి ఏ బిడ్డ అయినా మరణశైలి పెట్టుంటే, ఏ తల్లి అయినా కన్నీరు, ఆ కన్నీరు నువ్వు కూడా మనకే తెలుసు. మాతృత్వం ఆ తల్లి కన్నీరు తుడవాలంటే మనమే ఈ అవయవదానానికి ముందుకు రావాలి, ఒక పునర్జన్మ ఇవ్వాలి ఆ బిడ్డకి. ఆ తల్లి కన్నీరు తుడవాలి. మా విశాఖపట్నంలో బందా కామేశ్వరి గారు టీచర్ ఉన్నారు. ఇది 2012లో 11 ఆమె టీచర్. కానీ వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ మేడ నుంచి పడిపోయాడు. అంటే ఈ తల్లి యొక్క గొప్పతనం ఒకే ఒక నిమిషం చెప్తారు. బహుశా ఆవిడ పేరు చాలా మంది పేరుతో చూసుంటారు. నా ఫ్రెండ్ ఆవిడ కొడుకు సాగు బతుకులు మధ్య ఉన్నాడు. కేర్ హాస్పిటల్ పెట్టారు 4 రోజులు. ఆ 4 రోజులు ఆవిడ ఎంతో నాకయత్నాలు పిలిచారు ఆ బిడ్డను రక్షించుకోవడానికి. నాకు తెలుసు ఎంతో మంది డాక్టర్లు వచ్చారు. కేవలం పడిపోవడం వల్ల ఈ మెదడు దెబ్బ తగిలేసి శరీరం అంతా ఎక్కడ గాయాలు. ఆ సాయి మనోహర్ కృష్ణ ఎంత అద్భుతంగా అందంగా ముద్దులేని ఆ పసివారు అచేతనంగా ఐసీయూలో ఉన్నారు. డాక్టర్ డిక్లేర్ చేశారు ఈ బాబు చనిపోయాడమ్మా, బ్రెయిన్ అంటే వెంటిలేటర్ తీసేస్తాం, ఇక ఛాన్స్ లేదు, పట్టుకెళ్ళిపోండి అన్నారు. 4 రోజులు అబ్బాయి మృత్యుతో పోరాడలిసిపోయాడు. కానీ ఆ తల్లి అలాంటి కదా ఎలా చూసుకున్నారో ఒక నిమిషం ఆలోచించారు. నాకు ఒక్కసారి ప్రాణం ఆగిపోయినంత పరైంది. నేను అష్టమండలంలో పనిచేస్తున్నాను టీచర్ అప్పుడు. నాకు ఫోన్ వచ్చింది ఆవిడ దగ్గరికి వచ్చి, మేడం నా కొడుకు చనిపోతున్నాడు, కానీ వాడు చనిపోవడానికి వీల్లేదండి, నా కొడుకు మీరే బతికించాలన్నారు. ఎలాగమ్మా డాక్టర్లే బతకదని చెప్పిన తర్వాత నేను ఎలా బతికించగలను అని అడిగాను. నాకు తోయలేదు ఆవిడ అలా ఇది చెప్పారు. కానీ ఎంత లోతుగా ఆలోచించారో చూడండి. ఏదమ్మా మీరే ఒక ఆంధ్రజ్యోతి నవ్య పేపర్లో 2010 అక్టోబర్ 6న నాది చాలా పెద్ద ఇంటర్వ్యూ వచ్చిందండి ఆంధ్రజ్యోతిలో. ఒక దేహం 18 జీవం అని, ఒక మనిషి దాన్ని చనిపోతూ 18 జీవం పోయగలడు అనేది ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశం అండి నాది. ఆవిడ పేపర్ రాసుకున్నారు. అందులో నా నెంబర్ ఉంటుందండి, మీరు ఎవరైనా నోట్ చేసుకోవచ్చు. 8008840506. ఎనీ టైం నాకు ఒక మిస్డ్ కాల్ ఇచ్చిన మీ సందేహాన్ని గురించి చేయడానికి మా ఆర్గనైజేషన్ తరఫున మేము రెడీగానే ఉంటాం. అన్ని జిల్లాల్లో కేడర్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. సరే ఆవిడ చెప్పారు
ఆవిడ మళ్ళా చెప్పమంటారు 80088405006 అండి. గూడూరు సీతామహాలక్ష్మి నా పేరు. అయితే ఆవిడ పిలిచిన ఆహ్వానం అంటే నా కొడుకుని బతికించాలి, మీరు రావాలి. మా కొడుకుని బతికించడానికి మీరు రావాలి అన్నప్పుడు నేను అచ్చుదాపురం నుంచి విశాఖపట్నం వచ్చి 80088405006 80088405006 అండి. ఆమె కోరిక ఏంటంటే అంతిమ కోరిక తన బిడ్డ యొక్క అవయవాలని ఎంతమందికి మీరు దానం చేయగలిగితే అంతమందికి నా బిడ్డకి ఇంత అవయవాలు దానం చేసేది. నా బిడ్డ అంతమందిలో చిరంజీవిగా ఉంటాడు, నా బిడ్డ అప్పుడు మరణం లేదు, నా బిడ్డ బతికే ఉంటాడు, మీరు దానం చేయాలని అడిగారు. అప్పుడు యాక్ట్ లేదు, మనం ఈ జీవితాన్ని యాక్ట్ రాలేదండి. ఇప్పుడంటే మనం వెంటనే ఫోన్ చేస్తే టీమ్ ఆఫ్ డాక్టర్లు వచ్చేస్తారు, అన్ని ఎగ్జామ్స్ చేస్తారు, ఎక్స్పర్ట్ ఉంటారు. కిడ్నీలో, లివరో, గుండెలో హ్యాక్ కులగించడం, ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవడం కోసమే మా ప్రయత్నం మేము చేసాము, సక్సెస్ అయ్యాం. అదే ఇవాళ జీవనదాయ యాక్టివ్గా రెండు రాష్ట్రాలు నేను పరిచయించాను. ఇటీవల మళ్ళీ ఆయన 2024లో అధికారంలోకి రాగానే జూలై 12వ తేదీన మళ్ళీ నేను అపాయింట్మెంట్ అడిగాను, ఇచ్చాను. ఆయన మేము ఆర్గనైజేషన్ నుంచి కొంతమంది వెళ్ళి ½ an hour మళ్ళీ ఆయనతో డిస్కషన్ చేశాం. ఏంటమ్మా మళ్ళా మీకు ఏం కావాలని అడిగారు. సార్ అవయవాలు దానం చేసి చనిపోతున్న అవయవదాత చాలా గొప్పవాడండి. భారతదేశం దేశానికి సేవ చేసి చనిపోతున్న మన జవాన్ ఎంత గొప్పవాడు, ఆయన ప్రాణం ఎంత విలువైందో, ఆయన మరణాన్ని మనం వీరమరణంగా కీర్తిస్తూ మన ఆయనకి అంతిమ ఎంత ఘనంగా చేస్తున్నాం. ఒక దేశానికి సేవ చేస్తున్న జవాన్ యుద్ధంలో మరణిస్తే మరి సమాజం కోసం, సాటి మనిషి కోసం తాను మరణిస్తున్నాడు, మరణానికి సేవైపోయాడు. ఆ వ్యక్తి సరిపోతూ కూడా ఇంకొక 8 మందిని ప్రాణభిక్ష పెడుతున్నాడు, 8 మందికి పునర్జీవితాన్ని ఇస్తున్నాడు. ఆ రకంగా అవయవదాత కూడా చాలా గొప్పవాడు కదా సార్. ఆ గొప్పవాడిని మనం ఎలా గౌరవించాలి? ఆయన అనామకుడిగా అవయవాలు మా ప్రభుత్వం తరఫున ఈ జీవనదాన యంత్రాంగం వాడు అవయవాలు తీసుకున్న తర్వాత ఆ బాడీని అనామకంగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. అది మాకు నచ్చలేదు సార్. ఆయన చాలా గొప్పవాడు. ఆ మరణాన్ని కూడా మీరు ఘనంగా నిర్వహించండి. అంతిమయాత్రని ప్రభుత్వమే, అంత్యక్రియలను కూడా ప్రభుత్వం చేయాలనేది ఆ డిమాండ్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర పెడితే మీకు ఎంత టైం కావాలమ్మా, ఒక 1 week ఇస్తాం సార్, 1 weekలో మీరు జీవో ఇవ్వండి. సో ఆగస్టు 3వ తారీఖుకి భారత ప్రభుత్వం కూడా ఆగస్టు 3వ తారీఖుని జాతీయ అవయవదాన దినోత్సవంగా డిక్లేర్ చేస్తుందండి. అదే రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేస్తూ ఒక జీవో నెంబర్ 95 అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అది బేస్ చేస్తూ మన సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా, ఇటు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం కానివ్వండి, కేరళ ప్రభుత్వం కానివ్వండి, మన కర్ణాటక కానీ, ఒరిస్సా, పాండిచ్చేరి, అన్ని సౌత్ ఇండియా స్టేట్స్ కూడా అవయవదాతకి ఘనమైన వీడ్కోలు పలకడం కోసం మంచిగా జీవోస్ రిలీజ్ చేశారండి. ఇవన్నీ కూడా నేను ప్రతినిధిగా చూస్తున్నాను. అంటే ఏ ప్రయత్నం అయినా సరే మన సంకల్పం గొప్పదైనప్పుడు, సమాజానికి సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నప్పుడు, సమాజంలో ఎంతో మందికి ప్రాణదానం చేసే అవకాశం మన చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రాణదానం చేయడానికి మనం వెనక ముందు ఆడకుండా, ఎందుకంటే ఎన్నో దానాలు ఉన్నాయి కదా. మీ అందరూ ఎంతో కొంత సమాజంలో సేవా రంగంలో ఉన్నవాళ్ళు ఉంటారు. విద్యాదానం చేయొచ్చు, ఇంకా వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, ఇంకా ఎన్నో దానాలు చేయొచ్చు. కానీ అన్నిటికన్నా మహోన్నతమైన దానం ఏదైనా ఉంటే ప్రాణదానం. ఒక మనిషి ప్రాణాన్ని ఇవ్వగలిగే అవకాశం మన చేతుల్లోకి వచ్చినప్పుడు మనం ఎందుకు సందేహించాలి? ప్రాణించేద్దాం. ఇవ్వటంలో ఒక ఆనందం, సంతృప్తి తీసుకోవడం ఎప్పుడూ ఉండదండి. సో మనం అదందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. ఆ అవయవ దానం కూడా అంత గొప్ప మహత్తరమైన దానం అండి. దానికోసం జీవనదాన యాక్ట్, కొన్ని జీవోలు, కొన్ని పాలసీలు ప్రభుత్వ పరంగా తీసుకురావడంలో ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘాన్ని, ఆల్ ఇండియా ఆర్గాన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ అనేది ఇప్పుడు మనం 15 రాష్ట్రాల్లో ఈ ఉద్యమం సామాజిక ఉద్యమంగా నడుస్తుందండి. దానికి నేను ఫౌండర్ని, వ్యవస్థాపకురాలి. అట్లాగే సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఒక 40 మంది మహిళలు ఇక్కడ కూర్చున్న మా ఇద్దరు గారు నాతో పాటు ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటారని. ఇట్లా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 40 మంది సాధారణ మధ్యతరగతి నాలాంటి మహిళలే ఈ సావిత్రిబాయి ఫులే ట్రస్ట్ స్థాపించడం జరిగిందండి. డబ్బులున్న వాళ్ళే కాదు, ఒక ఆస్తిపరుల సంపన్నం కాదు. ఈ
ఏదో నాలాంటి టీచర్గా పనిచేస్తే కొంతమంది హౌస్ వైఫ్స్గా ఉండి సమాజానికి ఏదో చేద్దామని తమ్ముడు సంస్థను పెట్టామండి. ఒక 650 మంది బిడ్డలు ఇప్పుడు చదివించగలిగాం. అనాథ బిడ్డలు, సింగిల్ బిడ్డలు, హోమ్లెస్ బిడ్డలు, ప్రేమకు మోసపోయిన బిడ్డలు, ఫ్యామిలీస్ బ్రోకన్ అయిపోయి రోడ్డును పడ్డ బిడ్డలు, ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడుతున్నారో, అందమైన భార్యలు ఏ బిడ్డలు అయితే కోల్పోతున్నారో ఆ బిడ్డలను దత్తత తీసుకుంటామండి. దత్తత తీసుకుని వాళ్ళు ఎంతవరకు చదువుతారంటే అంతవరకు మేము చదివిస్తాం. ఒక 17 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నారు. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గూడూరు సీతా మహాలక్ష్మి అనేది వికీపీడియా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది కదా, ఏ అడిగితే నా పేరు చెప్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంది. అందుకే నేను లోతుల్లోకి వెళ్తాను. సో మిత్రులారా, మనం అవయవాలు దానం చేయడానికో, నేత్రాలు దానం చేయడానికో, శరీరాలు దానం చేయడానికో అస్సలు సంకోచించవద్దు. దాని వెనకున్న మూఢనమ్మకాలని, మత విశ్వాసాలన్నిటిని వదిలించుకోగలిగితే మానవత్వాన్ని మించిన ప్రేమ ప్రపంచానికి ఎక్కడ లేదండి. మానవత్వం మన మతమైనప్పుడు రోజు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాని, సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్న వాళ్ళే. సరే, కొత్తగా నేను చెప్పే విషయం ఉండదు, మీకు తెలిసిన విషయాలే. 1-2 అంశాలు మాత్రం మీతో ప్రస్తావిద్దామని ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు గూడూరు సీతా మహాలక్ష్మి. నేను విశాఖపట్నంలో ఉంటాను. బేసికల్గా స్కూల్ టీచర్. నేను జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేశాను. 2022లో విఆర్ఎస్ తీసుకున్నాను. ఇకపోతే సావిత్రిబాయి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ గురించి నేను ఎవరైనా వింటే, ఒకవేళ ఎక్కడైనా మీరు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, వికీపీడియాలో కానీ మీరు ఎవరైనా చర్చ చేస్తే గూడూరు సీతా మహాలక్ష్మి అని మీరు ఎవరైనా సరే చర్చ చేయండి. పూర్తి డీటెయిల్స్ మీకు వస్తాయి. అట్లాగే గూడూరు సీతా మహాలక్ష్మి అఫీషియల్ అనేది ఒక నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉందండి. అది కూడా మీరు చూస్తే సమాచారం చాలా ఉంటుంది. మీ అందరికీ తెలుసు అసలు వాట్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్, వాట్ అబౌట్ బాడీ డొనేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్. దీని గురించి నేను చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. చాలా మంది ఇవాళ వింటున్నారు ఆర్గాన్ డొనేషన్ గురించి. మీరందరూ కూడా ఎయిరోప్లేన్స్లు రావడం, ఒక గుండె ఒక 4 గంటల్లో ఇక్కడ ఆగిపోయిన ఒక గుండె చప్పుడు ఒక 4 hours తర్వాత కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి మరొకరి గుండె ఆగిపోతున్న పరిస్థితిలో ఉన్న ఒక గుండెకి కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం అక్కడ గుండె చప్పుడు మొదలవడానికి ఓన్లీ 4 hours లైఫ్ స్పాన్ ఉంటుందండి మన గుండెకి. సో దానికోసం మనకి గ్రీన్ క్యారిడార్ రావడం, ఎయిర్ అంబులెన్స్ అందుబాటులోకి రావడం, ఆ గుండె ట్రావెల్ చేయడం, కిడ్నీ ట్రావెల్ చేసేయటం, హార్ట్ ట్రావెల్ చేసేయటం, ఇదంతా కూడా మీరు రోజు నిత్యం పేపర్గా చూస్తున్నారు. దీని వెనక ఒక యాక్ట్ రావాల్సి వచ్చిందండి. భారతదేశంలో అవయవ దానం అనేది చట్టంగా లేని రోజుల్లో దాదాపు 25 years బ్యాక్ ఈ మరణించినా జీవించండి అనే క్యాప్షన్ తోటి ఒక సామాజిక ఉద్యమాన్ని మేము నిర్వహించడం జరిగిందండి. ఈ సామాజిక ఉద్యమంలో మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే మరణించినా జీవించండి. ఈ మరణించినా జీవించండి అనేది మరణానంతర జీవితం గురించి చాలా మందికి అప్పటి వరకు, ఎందుకంటే మరణం పురుషం అనుకున్నాం అప్పటిదాకా. కానీ మరణం కాలం మాత్రమే, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. మరణానికి కూడా మనం సమాజం యొక్క హితం కోసం, సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం మరణానికి కూడా మనం శిరస్మరణ చేయగలము. మరణం కూడా ఒక అజరామరమే, మరణం ద్వారా కూడా మన చిరంజీవులుగా ఉండిపోవచ్చు అనేది మన భారతీయ సమాజానికి చెప్పడం కోసమే ఈ మరణించిన జీవించండి అనే ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నినాదం ఫలితంగానే ఈ వేళ కొన్ని 100,000 మంది యొక్క ప్రాణాలు నిలబడ్డాయండి. ఈ జీవనదానం అనే యాక్ట్ 2011లో మన తెలుగు రాష్ట్రాలలో జీవనదానం అనే యాక్ట్ అమలవుతుంది. ఆ యాక్ట్ రావడం కోసం 2008 నుంచి అవిశ్రాంతమైన కృషి మా ఆర్గనైజేషన్ తరఫున చేయడం మొదలు పెడితే వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యాక్ట్ యొక్క అవసరం ఎంతుంది. ఎందుకంటే అవేర్నెస్ ఎందుకు తీసుకురాగలం మనలాంటి వాళ్ళు, అవయవాలు ఇచ్చేయండి, మరణం తర్వాత మట్టి పనులు చేయకండి, విలువైన మానవ దేహాలు లేదా మన అవయవాలని కాల్చి బుడిది చేసి తప్పిటికడి బుడిదిగా మిగిలిపోవద్దు అని చెప్పడం అయితే సులువే. మనుషులు వస్తారు, ఆలోచిస్తారు, కానీ అమలు చేయాల్సింది అంతిమంగా అమలు చేయాల్సింది ప్రభుత్వాలే. ప్రజలను ఒప్పించడం పెద్ద కష్టం కాలేదు మాకు.
ఒక 35 మందితోనే ఆ రోజుల్లో టోటల్ బాడీ డొనేషన్ అనే ఉద్యమాన్ని మేము విశాఖపట్నం ప్రారంభించాం. ఈవేళ వేలాది మంది, లక్షలాది మంది ఈ భారతదేశ వ్యాప్తంగా అవయవదాతలుగా, శరీరదాతలుగా ఎన్రోల్ అయ్యారు. కానీ యాక్ట్ అంటే లేకపోతే ఆ యాక్ట్ లేనప్పుడు ఇది అమలు చేసేది ప్రభుత్వాలే కదా. సో ప్రభుత్వం ఒప్పించడమే ఒక 4-5 సంవత్సరాలు కష్టమైందండి. రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ వచ్చి రోషయ్య గారు, నెక్స్ట్ వచ్చి తెలుగు కుమార్ రెడ్డి గారు, చివరికి చంద్రబాబు నాయుడు. ఆయన 2010లో పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఉత్తమ సామాజికవేత్తని ఒక పెద్ద అవార్డు ఉండడం కోసం నన్ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఇన్వైట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను ఆ రోజు అడిగాను మాట్లాడి, సార్ యాక్ట్ ఒకటి కావాలండి, ఈ సన్మానాలు కాదు, ఈ అవార్డులు కాదు, ఈ పురస్కారాలు మాకు సంతోషాన్ని ఇవ్వండి. ఎంతో మంది మానవత్వాలు భారతదేశంలో కూడా మానవత్వానికి, ప్రేమతత్వానికి, ఇచ్చే గుణానికి పొందలేదండి. మేము అవయవాలు ఇస్తాం మా మరణానంతరం అని చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆ ఇచ్చిన అవయవాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అమర్చాలి? ఒక ఎక్స్పర్ట్ డాక్టర్స్ టీం ఉంటారు కదా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కదా, బ్రెయిన్ డెడ్ నిర్ధారించడానికి ఒక యంత్రాంగం ఉండాలి కదా. ఇదంతా ఎవరో ఒక ప్రపంచంలో ఎవరో అక్కడ గుర్తులు పోస్తున్నప్పుడు ఇచ్చేటానికి ఎందుకు సందేహించాలి? అంతకంటే పుణ్యకార్యం ఏముంటుంది? ఇక ఈ సంస్థ మా నాన్నగారి గురించి నిన్న ఈ రోజు కూడా చెప్పారు. మన మంత్రి సత్యనారాయణ రాజు గారికి మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ ఫాలోవర్ అండి. ఆయన కూడా ఐసీయూలో మాస్టర్గా చేశారు, టీచరింగ్. ఆయన ఈయన నాకు పరిచయం చేశారు. ఉండి వెళ్ళిన, భీమవరం వెళ్ళిన, తడుపు వెళ్ళిన, రాజమండ్రి వచ్చిన, నేను విశాఖలో ఉంటాను కాబట్టి విశాఖ వచ్చిన మన మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆయన క్లాసులో క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. అప్పటి నుంచి కూడా చాలా సంవత్సరాలు ఆయన మన దేశవ్యాప్తంగా తెలుగు నేలలు ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి, ఆరోగ్యం మనసీతుల్లో ఉందని చెప్పడానికి ఊరూరు తిరిగి ఎన్నో మీటింగ్లు పెట్టారు. వాళ్ళంతా మా ఫ్యామిలీ మొత్తం మేము స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉండేవాడు. కాబట్టి సాధన పరిచయం ఇది 2012లో పెట్టినప్పటి నుంచి ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి నేను వస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను చాలా రెస్ట్లెస్ వర్క్ లో ఉంటాను, దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను, అనేక వందల వేల మీటింగ్లు అటెండ్ చేస్తూ ఉంటానండి. ఎన్నో విద్యా సంస్థలు, యూనివర్సిటీస్, ప్రతి ఒక్కరు దీని మీద ఈ సెకండ్ లైఫ్ మీద అవగాహన సదస్సులు పెట్టమని అడిగినప్పుడు తిరుగుతూనే ఏకంగా ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఈ ట్రావెలింగ్ నాకు రెస్ట్ దొరకదు, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ అయిపోతుంటాను, రెస్ట్ తీసుకోవడానికి వస్తూ ఉంటానండి. నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నేను అయితే నాకు సమస్యలు లేవనుకోవచ్చు, బహుశా మీరు ఎవరు ఊహించరు. నేను ఒక సింగిల్ కిడ్నీతో బతుకుతున్నానండి. నాకు బైబర్త్ జెనెటికల్ డిఫెక్ట్ వల్ల నాకు ఒక కిడ్నీ చాలా ఇబ్బంది పెట్టింది. నా 30 ఏళ్ళు వచ్చే వరకు నాకు తెలియలేదు. అది స్వెల్లింగ్ రావడం, దాంట్లో కిడ్నీ అంత స్టోన్ పెరిగిపోవడం నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఎన్నో హాస్పిటల్ తిరిగాను. మంత్రి సత్యనారాయణ రాజు గారు ఎక్కడికి వచ్చినా, ఏ మీటింగ్కి వచ్చినా ఆయనకి నా ఫైల్ పట్టుకుని నా కిడ్నీ సమస్యలు సార్ పరిష్కరించండి సార్ అని పాప ఆయన ముందు ప్రత్యక్షం అయ్యేదాన్ని. అటు వైజాగ్ శాంతి హాస్పిటల్ రెగ్యులర్గా వచ్చేవారు. ఆయన రాలేనప్పుడు మన పైది శ్రీనివాస్ గారు వస్తూ ఉండేవారు. ఆయన కూడా అడిగేదాన్ని, మేడం ఇది చాలా క్రానిక్ సమస్యలండి, మీరు దాన్ని రిమూవ్ చేయాల్సిందే, సర్జరీకి వెళ్ళండి, సర్జరీ చేసేస్తే ఏం కాదు, మీకు ఉన్న కిడ్నీ మనం పరిరక్షించుకోవాలి. మీరు ఆ స్వెల్లింగ్ వస్తున్న ఆ ప్రాబ్లంతో ఉన్న కిడ్నీ మీరు అలా వచ్చేస్తే కష్టమైపోతుంది అన్నారు. అప్పుడు చివరికి నేను వేదనైక్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్పిటల్ తిరిగాను. తమిళనాడు కోయంబత్తూరులోని వేదనాయక్ హాస్పిటల్లో నాకు సర్జరీ చేశారు. బటన్ హోల్ సిస్టమ్ ద్వారానే ఆ కిడ్నీలో ఉన్న ఆ స్టోన్ కూడా తొలగించేశారు. నేను ఇప్పుడు సింగిల్ కిడ్నీతో ఇన్ని సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు అన్ని హ్యాపీగా తిరుగుతున్నాను. దాదాపు మన భారతదేశంలో ఒక 40% ప్రజలు ఒక లెక్క ప్రకారం ఒక సింగిల్ కిడ్నీతోనే ఉంటారు. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నా ఫ్రెండ్స్, నాతో పనిచేస్తున్న వాడు కన్యాకుమారి గారు, ఇంకా చాలా మంది ఉన్నారండి, ఒక కిడ్నీ డొనేట్ చేసేసారు. మేడమే ఒక కిడ్నీతో బతుకుతున్నప్పుడు మనం ఎందుకు బతకలేదు? లైఫ్ డొనేషన్ ఇవ్వగలం కదండి. బతుకుండగా ఒక కిడ్నీ ఇచ్చేయగలం, బతుకుండగా ఒక 1/4 లివర్ ఇవ్వగలం, బ్రతుకుండగా పార్టీస్ ఆఫ్ ఇచ్చేయగలం. వాళ్ళ లైఫ్ లో మనం లైఫ్ లో ఉంటే వాళ్ళు బతుకుతారు. సో బ్రెయిన్ డెడ్ అయితే ఒక 8 మందికి ఇప్పుడున్న మన అవయవాలని దానం చేసేయగలుగుతున్నాం. ఇక నేచురల్గా చనిపోతే అప్పుడు మనం ఏదైనా క్రిమేషన్ చేసేయాలా, పట్టుకెళ్ళిపోవాలా, శ్మశానానికి
మా ఆర్గనైజేషన్ లో ఈ అఖిల భారత శరీర అవయవదాతల సంఘంలో మెంబర్లుగా ఎన్రోల్ అయిన 65,000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. వీళ్ళెవరూ కూడా సరిపోతే పాడికెట్టి శ్మశానానికి వెళ్ళాలండి. పల్లకిలోనే వాటిని ఊరేగిస్తున్నాం. అంటే గౌరవంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనాటమీ డిపార్ట్మెంట్కి మా పార్థివ దేహాన్ని దానంగా ఇచ్చేస్తాం. అంటే మేము బతికుండగానే టీచర్లు, ఒకవేళ మీరు ఎవరైనా బతికుండగా టీచర్లు కాకపోతే చనిపోయిన తర్వాత టీచర్లు అవ్వచ్చు. టీచర్లే కాదండి, ప్రొఫెసర్లు అవ్వచ్చు, మహోపాధ్యాయులు అనుకోవచ్చు. అంటే మనం మరణం ద్వారా మన పార్థివ దేహం కాబోయే వైద్యులకి పాఠాలు చెప్తున్నాడు సైలెంట్ టీచర్ గా. ఎందుకంటే ఒక డాక్టర్, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ బయటకు రావాలి అంటే ఆయన పార్థివ దేహదానం మీద తన డిసెక్షన్ మొదలు పెట్టాలి. శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. శాస్త్రీయ పరిశోధనకి, ఆధునిక వైద్య రంగ శస్త్రచికిత్సలకి మానవ దేహం ఒక పునాది అవుతుంది, ఒక విజ్ఞానత అవుతుంది. వాళ్ళు డే 1 నుంచి అనాటమీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు నేర్చుకోవాల్సింది మానవ దేహాల మీద. సో మానవ దేహాలు వాళ్ళకి అందుబాటులో లేనప్పుడు ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించేటప్పటికి మా భారతదేశంలో ఏ మెడికల్ కాలేజీకి వెళ్ళి చూసినా ఎవరు కూడా స్వచ్ఛందంగా దానమించిన శరీరాలు కాదండి. అనామకులు, బెగ్గర్స్, లేదా రోడ్డు సైడ్ చనిపోయిన వాళ్ళు, చాలా అన్క్లైమ్డ్ బాడీస్ మార్చిలో పడి ఉంటే అప్పటికే తొక్కద పీస్గా ఉంటాయి ఆ బాడీస్. వాటిని తీసుకొచ్చి అనాటమీలో కాబోయే వైద్యుల పరిశోధనకి ఆ డిసెషన్ ఇచ్చాం. ఎప్పుడైతే మాలాంటి వాళ్ళు నేను